హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలనే కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే సందర్భంగా నేను మా సిస్టర్ మా మమ్మీకి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాము. దానికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటో మా డాడీకి చెప్తున్నాను అనమాట. ఆ స్టోరీ ఏంటి అంటే, మా మమ్మీ ఎర్లీ మార్నింగ్ షాప్కి వెళ్తుంటే 5 days బ్యాక్ ఎర్లీ మార్నింగ్ షాప్కి వెళ్తుంటే దారిలో పట్టి పోగొట్టుకుంది. ఎక్కడ పోయిందో తెలీదు. అది వెంటనే బ్యాక్ వచ్చి చూసిన తర్వాత కూడా ఆ పట్టి దొరకలేదనమాట. చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మా సిస్టర్తో నాతో చెప్తే మేము అనుకున్నాం, అప్పుడు నేను మా సిస్టర్ మా మమ్మీకి ఏదన్నా అమ్మకి ఏమన్నా సర్ప్రైజ్గా ఇద్దాము అని అనుకొని మేము గిఫ్ట్ తీసుకున్నాం అనమాట. సిల్వర్ పట్టీలు ఇప్పుడే తీసుకున్నాం, కానీ చిన్న చిన్న గిఫ్ట్సే తీసుకున్నాం. ఇదే మా లైఫ్లో పెద్ద గిఫ్ట్ అంటే ఇదే. మా పర్సనల్ మనీతో మేము తీసుకున్నది ఏంటి ఏమైనా ఉంది అంటే ఇదే. అంత పెద్దదని నేను చెప్పను, కానీ మాకైతే అది పెద్దదే. ఎందుకంటే మేము ఇప్పుడు మేమేం జాబ్ చేయట్లేదు. మా పర్సనల్ మనీతో మేము సేవ్ చేసుకున్న మనీతో మా మమ్మీకి గిఫ్ట్ ఇచ్చామంటే అది గ్రేటే, మాకైతే గ్రేటే. అందుకని మేము పెద్దది అని అన్నాను. చూడండి, మా మమ్మీకి పట్టీలు ఇచ్చాం మేము. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎక్కడివి ఏంటి అని అడుగుతుంది. మా మమ్మీకి తెలియదు, అది మా మమ్మీకి అని కూడా తెలియదు. ఎవరికి అని అడుగుతుంది. అది నీకే అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎమోషనల్గా కూడా ఫీల్ అయింది. క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అని చెప్పి వీడియో ఆఫ్ చేసేసామన్నమాట. నేను, మా మమ్మీ, మా డాడీ, మా సిస్టర్ ఫుల్ హ్యాపీ. ఈ వీడియో అనేది హ్యాపీ మూమెంట్స్ అనమాట. మన పేరెంట్స్కి ఇది ఇచ్చేస్తే సరిపోతుంది అని నేను చెప్పను. ఇది చాలా తక్కువ. మన పేరెంట్స్కి ఎంత ఇచ్చినా తక్కువే, ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎన్నో చేశారు. ఇది చాలా చిన్నది, మేము చేసింది చాలా చిన్నది. హ్యాపీ, మేమైతే చాలా హ్యాపీ. ఇప్పుడు దాకా ఇచ్చిన గిఫ్ట్స్ అన్నిట్లో ఇదే కొంచెం పెద్దది. సిల్వర్ ఏమన్నా పెద్దదా అంటే మాకు పెద్దదే అండి. మాకైతే పెద్దదే. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక చిన్న గిఫ్ట్ అండి మా నుంచి మా మమ్మీకి, చిన్న గిఫ్ట్. ఆమె కొనుక్కుందాం అనుకుంది, కానీ కొనుక్కుందాం అనుకుంది. మేము మమ్మల్ని అడిగింది కూడా షాప్కి తీసుకెళ్ళండి, నేను కొనుక్కుంటాను అనింది, కానీ మేము షాప్కి తీసుకువెళ్ళలేదు. మా డాడీ మా మమ్మీ అయితే మేము అలా కొనిచ్చాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారు. మేము కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే మా మమ్మీకి ఇంత అమౌంట్తో మా మమ్మీకి మేము కొనిచ్చామంటే మేము హ్యాపీ. ఎన్ని తులాలు ఎన్ని గ్రామ్స్ అనేది మాకు తెలీదు. మా గ్రాండ్ మదర్ హెల్ప్ తీసుకొని మేము ఈ పట్టీలు అనేది తీసుకున్నాము. అంటే మాకు తెలియదు కదా, మా మమ్మీని తీసుకెళ్తే మా మమ్మీ సర్ప్రైజ్గా ఫీల్ అవ్వదు కదా. సో అందుకని మా గ్రాండ్ మదర్ హెల్ప్తో అవి తీసుకున్నాం అనమాట. మా మమ్మీ చాలా హ్యాపీ. సూపర్ ఉన్నాయి అని చెప్తుంది మేము ఇచ్చిన దానికి. చాలా హ్యాపీ. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ కూడా హెల్పింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒక్క ఫ్యామిలీకి హెల్ప్ చేయాలా, లేకపోతే ఇంకా బయట ఉంటారు కదా రోడ్ సైడ్, వాళ్ళకి హెల్ప్ చేయాలో ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో. తర్వాత ఇంకా ఈవినింగ్ టైం అలాగా నేను మా సిస్టర్ మా మమ్మీ ముగ్గురం కలిసి చర్చికి వచ్చామన్నమాట. ఈ చర్చి ఎక్కడ ఉంటుందో మీ అందరికీ తెలిస్తే కామెంట్ చేయండి. ఎక్కడ ఉంటుందో లొకేషన్ ఏంటో చెప్పండి. నాకు మ్యాక్సిమం అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నా. తెలియకపోతే నేను లాస్ట్లో వీడియో ఎండింగ్లో చెప్తాను. చాలా బాగుంటుంది. చాలా పెద్ద చర్చ్ అనమాట. గుంటూరులో ఏదన్నా పెద్ద చర్చి ఏదన్నా ఉంది అంటే ఇదే అనమాట. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను ఈవినింగ్ టైం వచ్చాను కాబట్టి జనాలు ఎవ్వరు లేరు, లేకపోతే చాలామంది వస్తారు. ఇక్కడ క్లోజింగ్ టైం రావటం వల్ల మీకు చర్చి అంతా ఎక్స్ప్లోర్ చేయటం అవ్వలేకపోయింది. ఇంకొకసారి వచ్చినప్పుడు నేను చర్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అది సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. చాలా బాగుంటుంది ఈ చర్చి అనేది. చూడండి, ఇదంతా ఫుడ్ స్టాల్ అనమాట. ఇదంతా బ్యాక్ సైడ్, అది పైన ఫుడ్ స్టాల్స్, అవి పార్కింగ్, ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ ఇందా చూశారు కదా, ఇదంతా బ్యాక్ సైడ్. ఇంతే వీడియో అనమాట. ఎక్కడ ఉంటుందో చెప్తాను అన్నాను కదా, చిన్న కాకాని అంటారు కదా, కాకాని తోట కాకాని అని అంటారు కదా, అక్కడే అనమాట. ఇదంతా మనం వచ్చే ఇదంతా బ్యాక్ సైడ్ ఇది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా.